మహారాజశ్రీ గౌరవనీయులైన వివిఐటి విద్యా సంస్థల అధినేత శ్రీ వాసిరెడ్డి విద్యాసాగర్ గారు, గౌరవనీయురాలైన ప్రిన్సిపల్ శ్రీమతి సరళ మేడం గారు, ఐబీ హెడ్ శ్రీమతి మాధవి మేడం గారు, విద్యా సమన్వయకర్తలు శ్రీమతి మటిల్డా మేడం గారు, శ్రీ భాస్కర్ గారు, ఉపాధ్యాయేతర సిబ్బంది మరియు మా విద్యార్థుల తరఫున ఈ అత్యంత ఆనందకరమైన అపురూపమైన ఆత్మీయ సమావేశానికి ఇచ్చేసినటువంటి మా విద్యార్థుల తల్లిదండ్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. మనలో ఎవరినైనా తల్లి గురించి కనుక కొంతసేపు మాట్లాడమన్నా, కొంత చెప్పమన్నా, లేక ఏదైనా రాయమన్నా కొన్ని రోజులు సమయం పడుతుంది. తల్లి అంటే భూమి మీద నడిచే ఓ దేవతామూర్తి. అటువంటి దేవతామూర్తి గురించి ఏమని వర్ణించగలం? ఆ ఆప్యాయత, ఆ అనురాగం, ఆ ప్రేమాభిమానాలు మరెక్కడా సాధ్యం కాదు. అందుకే విశిష్టమైనటువంటి ఈ గురు పౌర్ణమి రోజు తల్లికి వందనం పేరుతో ప్రత్యేకంగా తల్లి గురించి మాట్లాడుకోగలగటం మన అందరి పూర్వజన్మ సుకృతం. ఏమీ ఆశించకుండా, ఏ ఫలాపేక్ష లేకుండా నవమాసాలు మోసి భరించరాని బాధను పంటి విలువను నొక్కిపట్టి మృత్యువుకు ఎదురెళ్ళి పోరాడి తన ప్రతిరూపాన్ని తన వారికి బహుమానంగా ఇచ్చి పునర్జీవనం పొందే అతి పవిత్రమైన నిస్వార్థ జీవి తల్లి. అంతేకాదు, తల్లి మనకు ఆది గురువు. అందుకే తల్లిని పూజించడం మన సాంప్రదాయం. మనం పుట్టినప్పటి నుంచి బడికి వెళ్ళే వరకు మన ఆలన పాలన, ఆటలు పాటలు, విద్యాబుద్ధులు, మన అలవాట్లు, మన నడవడిక, మన క్రమశిక్షణ అంతా తల్లి సంరక్షణలోనే జరుగుతాయి. తల్లి తన ప్రాణాలను పణంగా పెట్టి మనకు జన్మనిచ్చి, మనకు ముందుగా పెట్టి మిగిలింది తాను తిని ఈ ప్రపంచంలోకి తెల్ల కాగితంలా వచ్చిన మనకు, ఎవరేమిటో తెలియని మనకి ఓ ప్రపంచాన్ని సృష్టించి మనం అనుకున్న రంగంలో ముందుకి వెళ్తుంటే తన యొక్క బాధని, అలసటని కప్పిపుచ్చుకొని చిరునవ్వులు చిందిస్తూ ఉండే ఆ తల్లికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? ఇంకొక విషయం కనుక మనం గమనించినట్లయితే, చాలాసార్లు చంటి పిల్లలు కొంతమంది మాట్లాడుతూ ఉంటే భయంతో ఏడవడం చూసుంటాం. కానీ ఈ భూమండలంలో ఏ చంటి బిడ్డైనా సరే తన తల్లి మాట్లాడుతూ ఉంటే నవ్వకుండా ఉండటం మనం చూసుంటాం. ఈ రోజుల్లో అంటే సెర్లాక్, క్యారెట్స్ లాంటి ఇన్స్టెంట్ ఫుడ్స్ వచ్చినాయి. కానీ మేము చిన్నప్పుడు అమ్మ స్టీల్ గిన్నెలో అన్నం, నెయ్యి, ముద్దపప్పు కలిపి పిసికి మారాన్ చేస్తున్న మమ్మల్ని తన చంకను ఎత్తుకొని ఇంటి నుండి బయటకు వచ్చి చంద్రుడిని చూపిస్తూ, చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, కోటి పూలు తేవే అని తినిపిస్తూ ఉంటే తన్మయత్వంతో మైమరిచిపోయి ఏమి తిన్నామో, ఎలా తిన్నామో కూడా తెలియదు. అంత గొప్పది తల్లి ప్రేమ. తల్లి ప్రేమ కళంకం లేనిది. తల్లి ప్రేమ విలక్షణమైనది. తల్లి కుటుంబానికి ఒక్క వెన్నెముక మాత్రమే కాదు, ఆమె మన దేశ సమాజానికి మరియు మన దేశం సుసంపన్నం అవటానికి పిల్లల్లో ఒక బలమైనటువంటి పునాది వేస్తుంది. బలమైన నైతిక విలువలకు, క్రమశిక్షణకు, బంగారు భవిష్యత్తుకు ఒక రూపాన్ని ఇవ్వడానికి పిల్లల మనసుల్లో బీజం వేస్తుంది. మన ఆడవారి యొక్క నైతిక విలువలు, క్రమశిక్షణ గురించి చెప్పాలంటే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. రమారమి 150-200 సంవత్సరాల పూర్వం
మన దేశంలో బాల్య వివాహాలు, సతీ సహగమనాలు విరివిగా జరుగుతూ ఉండేవి. బాల్య వివాహం అంటే 5 ఏళ్ల లోపు ఉన్న ఆడపిల్లలను కూడా 50-60 ఏళ్ళు దాటిన ముసలి వాళ్ళకి ఇచ్చి పెళ్లిళ్ళు చేసేవాళ్ళు. అట్లాగే భర్త చనిపోయినప్పుడు ఆ చితి మంటల్లోకి భార్య నడుచుకుంటూ వెళ్ళిపోయేది, తను కూడా ప్రాణత్యాగం చేయడానికి. అటువంటి కఠినమైనటువంటి సాంప్రదాయాలను చిరునవ్వుతో ఆస్వాదించారు. ఏ రోజు వాళ్ళు వాళ్ళ హక్కుల కోసం గడప దాటి బయటకు రాలేదు. కానీ మన దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు, మనం పరాయి పరిపాలనలో వారి అధీనంలో ఉన్నప్పుడు మన దేశాన్ని మరలా రక్షించడానికి మగవారితో సమానంగా వాళ్ళు కూడా గడప దాటి బయటకు వచ్చారు. దేశం కోసం బయటకు వచ్చారు, వాళ్ళ కోసం కాదు. ఝాన్సీ లక్ష్మీబాయి, లక్ష్మీ సెహగల్, రాణి చెన్నమ్మ, కనకలాల్ బారువా వంటి ఎందరో గొప్ప వీర నారీమణులు యుద్ధ రంగంలో ముందుండి సైన్యాన్ని నడిపించి వీరమరణం పొందారు, ఎందరికో స్ఫూర్తిదాయకమయ్యారు. అలాగే ఎందరో ఆడవాళ్ళు ఉన్నత విద్యలను అభ్యసించి అటు ఇంటి సంరక్షణని, ఇటు వృత్తి విద్యని సమన్వయం చేసుకుంటూ ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఇందిరాగాంధీ వంటి నేతలు మన దేశ సార్వభౌమత్వ పరిరక్షణ కోసం అగ్రదేశాధినేతలకు కంటి మీద కునుకు లేకుండా చేశారు, అనుకున్నది సాధించారు. ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి కాబట్టి బహుశా ప్రకృతికి సంబంధించినటువంటి పంచభూతాలను స్త్రీలింగంతో పోలుస్తారు. భూమి, ఆకాశం, గాలి, నీరు, అగ్ని వీటిని స్త్రీతో పోలుస్తారు. అలాగే ఇప్పుడే మన చిన్నారులు పాడారు, మా తెలుగు తల్లికి మల్లెపూదండ అని. తెలుగు తల్లి అంటారు కానీ తెలుగు తండ్రి అనరు. అలాగే భరతమాత అంటారు కానీ భరత తండ్రి అనరు. అంతటి గొప్ప స్థానం ఉంది మన మొదటి గురువు అయినటువంటి మా తల్లికి. నేను నేవీలో ఉద్యోగం చేశాను కాబట్టి ఒక ఉదాహరణ మీకు చెప్తాను. అక్కడ స్త్రీలకు అంత గౌరవింపబడుతుంది. మీలో కొందరికి ఇంతకు ముందే చెప్పుకుంటాను. నేవీలో మనం మన దేశాన్ని రక్షించుకోవడానికి ముఖ్యమైనది షిప్ కనుక లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు, మిసైల్ కావచ్చు, టార్పిడోస్ కావచ్చు, వాటిని ఉపయోగించలేము. అటువంటి షిప్ని స్త్రీతో పోలుస్తారు, షీ అని అంటారు. అంత గొప్పగా పోలుస్తారు. అంతేకాకుండా అనుకోని పరిస్థితుల్లో ఎప్పుడైనా సరే ఆ షిప్ కనుక మునిగిపోతుంటే ఆ షిప్ కెప్టెన్ నుంచొని షిప్లో జెండాకి సెల్యూట్ చేస్తూ తన తల్లితో సమానమైనటువంటి ఆ షిప్తో మునిగిపోతాడు, బయటికి రాడు. మిగిలిన వాళ్ళందరినీ రక్షిస్తాడు, బయటికి పంపిస్తాడు సిబ్బందిని. తాను మాత్రం తల్లి లాంటి తన షిప్తో పాటు మునిగిపోతాడు. అంతటి ప్రాధాన్యత ఇస్తారు షిప్కి. అలాగే షిప్ లాంటి మన తల్లి. అట్లాగే షిప్ ఒడ్డున ఉన్నప్పుడు ఒడ్డుని జెట్టి అంటారు. ఆ జెట్టి నుంచి షిప్లోకి రావడానికి గ్యాంగ్వే అని ఒక చిన్న నిచ్చెన ఉంటుంది. ఆ నిచ్చెన మీద నుండి కనుక ఎవరైనా ఆడువారు వస్తుంటే షిప్లో ఎంత పెద్ద ఆఫీసర్ అక్కడ నిల్చొని ఉన్నా ఎవరైనా సరే సెల్యూట్ చేస్తూ నుంచుంటారు ఆ స్త్రీ లోపలికి వచ్చే వరకు. ఆమె ఒక చిరుద్యోగి పెళ్ళి అయి ఉండొచ్చు, భార్య అయి ఉండొచ్చు, లేదా ఆమె చిరుద్యోగి అయి ఉండొచ్చు. అవేమి పట్టింపులు కాదు, కేవలం ఒక స్త్రీ వస్తున్నాను. ఎందుకంటే ప్రతి స్త్రీ మనకి తల్లి లాంటిది. అలాగే నేవీలో పార్టీలు కానీ ఫంక్షన్స్ కానీ జరిగినప్పుడు ఆడవాళ్ళు భోజనం చేసిన తర్వాత మాత్రమే మగవాళ్ళు భోజనం చేస్తారు. అంతటి పిలిపిస్తారు. చిన్న అసౌకర్యం కూడా కలగనివ్వదు. ఆడవాళ్ళ ప్రేమకి షరతులు ఉండవు. మనము మొదటి శ్వాస తీసుకోకముందే మనల్ని ప్రేమిస్తుంది మన అమ్మ. మనం అమ్మ కడుపులో ఉండి ఎలా ఉంటామో తెలియదు, అబ్బాయిగా పుట్టామో అమ్మాయిగా పుడతామో కూడా తెలియనప్పుడే మనల్ని ప్రేమిస్తుంది. ఎలా ఉంటామో తెలియనప్పుడే బొమ్మ నీరు అనే ఒక ఉయ్యాలని తన కడుపులో సృష్టించి ఆ ఉయ్యాలలో మనం ఆడుతూ తల్లి
కడుపు మీద లోపల నుంచి తంతు ఉంటే మనము తన్నిన ప్రతి తన్నుకి చిరునవ్వులు చూపిస్తూ ఉంటుంది. కానీ ఆ తల్లికి తెలుసు, ఒక రోజున మృత్యువుకి ఎదురెళ్ళి పోరాడి ఆ బిడ్డని కనాలని. అయినా సరే చిరునవ్వులు చిందిస్తూనే ఉంటుంది. ఆ దేవుడు తల్లి. ఆ తల్లిని మర్చిపోలేని జన్మ ఈ మానవ జన్మ. అందుకే మనము ఎవరికైనా సరే ఎప్పుడైనా సరే గట్టిగా నొక్కి చెప్పగలం, ఎక్కడైతే స్త్రీ గౌరవించబడుతుందో, ఎక్కడైతే స్త్రీకి సముచితమైనటువంటి స్థానం లభిస్తుందో, ఎక్కడైతే తల్లి పూజింపబడుతుందో ఆ నేల సస్యశ్యామలమై సుసంపన్న దేశంగా విరాజిల్లుతుంది. అప్పుడప్పుడు కూర్చొని ఆలోచిస్తుంటే అనిపిస్తూ ఉంటుంది, దాదాపు 1000 సంవత్సరాల పాటు పరాయి దేశాలతో యుద్ధం చేస్తూ ఉన్నాం, 200-300 సంవత్సరాలు పరాయి పరిపాలనలో ఉన్నాం. అయినా సరే మన సంస్కృతి మన సాంప్రదాయాలను కాపాడుకోగలిగాము అంటే దానికి కేవలం ఆడవారు మాత్రమే కారణం. అందుకే వాళ్ళకి జన్మలకి మనం రుణపడి ఉంటాం. తల్లిని గౌరవిద్దాం, తల్లిని పూజిద్దాం. మా ప్రియా విద్యార్థులందరూ కూడా పెద్దలందరినీ మరియు తల్లిదండ్రులను గౌరవిస్తూ పూజిస్తూ తమ తమ రంగాలలో అగ్రగామిగా నిలుస్తూ దేశ విదేశాలలో మన జెండా ఎగురవేస్తారని ఆశిస్తూ సెలవు.